ఎక్కడికెళ్లినా ముందు బీసీ డిక్లరేషన్ గురించి గట్టిగా చెబుతూ వచ్చారు. ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కాలని సూచిస్తూ వచ్చారు. అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుందంటూ వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 42% రిజర్వేషన్ ఉద్యోగ రాజకీయ రంగాలలో వెంటనే అమలు చేస్తామన్నారు. కాకపోతే ఇంత తిరకాసు ఉంటుందని ఏ రాజకీయ పార్టీ చెప్పదు. కానీ ఒక ప్రయత్నం చేయడం ఎంతో ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% హామీని ప్రతిపక్షాలు కూడా కాదని చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. దాంతో కాంగ్రెస్ కు బీసీల మద్దతు విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే కాంగ్రెస్ ఈ 10 ఏళ్ల కాలంలో బలహీనపడుతూ రావడానికి బలమైన బీసీ నాయకులు కూడా లేకపోవడం ఒక కారణమనే చెప్పాలి. అది దేశవ్యాప్తంగా ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత ఓసీ నాయకులు ఉన్నా ముందు వరుసలో ఉండాల్సిన బీసీ నాయకులు కూడా చాలా మంది అవసరం. గత 2 దశాబ్దాలుగా కాంగ్రెస్కు బీసీలు దూరమవుతూ వస్తుండటంతో పాత తరం కనుమరుగైపోయింది. కొత్త తరం కాంగ్రెస్లో లేకుండా పోయింది. మొత్తంగా బీసీ నాయకత్వం బలంగా లేకుండా పోయింది.